టాక్సిక్ మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సినిమా అయితే నాకు జస్ట్ ఓకే ఓకే అనిపించింది. బేసిక్ ఇది సైకలాజికల్ యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే చిన్నప్పుడే పేరెంట్స్ ని కోల్పోయిన అక్క తమ్ముళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరూ చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఒక గ్యాంగ్స్టర్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ అక్క క్యారెక్టర్ లో ప్లే చేసింది నయనతార అండ్ తమ్ముడు క్యారెక్టర్ లో ప్లే చేసింది యష్ గారు. సో ఆమె కోరిక ఏంటంటే గోవాని ఏలాలి అని చెప్పి అంటూ ఉంటుంది తమ్ముడిని. సో ఇది యాక్చువల్లీ ఇండిపెండెన్స్ అయ్యాక జరుగుతుంది. అప్పటికి ఇంకా పోర్చుగీస్ రూల్ చేస్తుంటారు గోవాని. సో ఆ టైంలో అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగారు ఏంటి అనేది మొత్తం స్టోరీ ఉంటుంది. ఒక ఫేజ్ లో ఒక అమ్మాయి ఉంటూ ఉంటుంది తన లైఫ్ లో. తన గోవాని రూల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ ఎంత రూల్ చేసినా సరే బట్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ సైకలాజికల్ గా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు. అసలు ఎందుకు తనకి ఆ సైకలాజికల్ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది అండ్ వాళ్ళ అక్క ఆశయాన్ని తను నెరవేర్చాడా లేదా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. ఇది ఆల్మోస్ట్ మూవీ లెంత్ 3 hours 14 minutes ఉంటుంది. మీకు స్టోరీ అనేది మెయిన్ పాయింట్ కింద ఎక్కడా కనిపించదు. ఈ సీన్స్ వైజే మీకు కనబడుతూ ఉంటుంది. సినిమాకి మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఆ టేకింగ్ చాలా బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా అంతా మీరు ఆ 3 hours 14 minutes కూడా ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసిన ఫీలింగే కలుగుతుంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ రాయ్ క్యారెక్టర్ లో ఆల్రెడీ కొంచెం కేజీఎఫ్ టైప్ ఉన్నా సరే నెక్స్ట్ యంగ్ క్యారెక్టర్ యష్ ప్లే చేసింది చాలా బాగుంటుంది. దానిలో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో అది చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ నయనతార గారు పెర్ఫార్మెన్స్ కూడా కొంతసేపు బాగానే ఉంటుంది. కియారా అద్వానీ గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆమె క్యారెక్టర్ బాగుంది. యష్ అండ్ ఆమె కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. వీళ్ళే కాక రుక్మిణి వసంత్ గారు ఉన్నారు. బట్ ఉన్నంత మటుకు పెర్ఫార్మెన్స్ బాగానే చేశారు ఆవిడ. అండ్ నెక్స్ట్ అలాగే తారా అండ్ హుమా ఖురేషి గారు కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళ లిమిటెడ్ రోల్స్ అయినా ఓకే ఓకే ఉంటుంది పెర్ఫార్మెన్స్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే రవి బస్రూర్ గారు ఇచ్చారు. బట్ ఈ మూవీలో అయితే అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే అనిపించింది. అండ్ సాంగ్స్ ఎలాగో కొన్ని బాగానే ఉన్నాయి. సాంగ్స్ అందులో ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇచ్చారు సాంగ్స్. స్క్రీన్ ప్లే అయితే అంత వర్కౌట్ కాలేదని అనిపించింది. సినిమాటోగ్రఫీ రాజీవ్ గారు బాగా చేశారు. చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఇంకా ఎడిటింగ్ విషయానికి వస్తే ఉజ్వల్ ఎడిటింగ్ అయితే ప్రాపర్ గా అనిపించలేదు. ప్రాపర్ సింక్ అనేది మిస్ అయింది. అండ్ ఇంకా రైటింగ్ విషయానికి వస్తే గీతు మోహన్ దాస్ అలాగే యష్ గారు రాశారు. ప్రాపర్ గా రైటింగ్ అయితే లేదు. చాలా డ్రాబ్యాక్ ఉంది. యాక్చువల్లీ దీనిలో వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక యాక్షన్ ని ఒక సైకలాజికల్ ని రెండింటిని క్లబ్ చేయడానికి కమర్షియల్ గా ట్రై చేశారు. సో అక్కడ బ్లెండ్ చేయడంలో చాలా మిస్టేక్ అయింది. అండ్ ఇంకా డైరెక్షన్ చేసింది గీతు మోహన్ దాస్ గారు. ఆమె డైరెక్షన్ ప్రాపర్ గా లేదనే చెప్పుకోవచ్చు. అండ్ ఇది ప్యూర్లీ ఏ సర్టిఫికేట్ అండ్ చాలా బోల్డ్ సీన్స్ ఉంటాయి. కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీస్ తో చాలా కష్టం ఈ మూవీ వాచ్ చేయలేము. అండ్ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ స్మాల్ పాప్కార్న్ పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తానండి. టేక్ కేర్, సీ యూ సూన్. బై. థాంక్యూ సో మచ్.